అది చూడాలంటే ఈ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ 2-3 కుటుంబాలు ఉంటాయి. అందులో ఒకటి మన కింజరాపల్లి అని చెప్పే సందర్భంగా మనం గుర్తు చేస్తున్నాం. వాళ్ళ కుటుంబంలో ఏ ఇబ్బంది వచ్చినా, రాజకీయం కానీ ఏదైనా వచ్చినా అందరూ కలిసికట్టుగా ఆ కార్యక్రమాల్లో చేసుకున్నారని సందర్భంగా మనం కూర్చొని ఎందుకు చెప్తున్నానంటే, గతంలో అచ్చెన్నాయుడు గారి తాలూకా నెట్వర్క్ కానీ ఆయన తాలూకా పొలిటికల్ ఎంట్రీ కానీ గతంలో ఒకసారి మనం పరిశీలన చేస్తే, ఆనాడు ఎంపీగా కింజరాపు ఎర్రన్నాయుడు గారు వేసేటప్పుడు ఆయన తాలూకా వర్క్ అంతా కూడా జిల్లా ఆయన తాలూకా పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఏ విధంగా చేశారో అనేది మనందరికీ గుర్తుందని సందర్భంగా చేస్తున్నాను. అదేవిధంగా ఆ రాజకీయ వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ అన్నగారి తాలూకా మాటను జవదాటకుండా అనేక కార్యక్రమాలు ఇన్వాల్వ్మెంట్ అవుతూ ఎర్రమనాయుడు గారి తాలూకా ఆలోచన ప్రతి ఎకరాకి సాగునీరు తాగునీరు అందివ్వాలి ప్రజలకి, చివర భూములకు ఏవైతే ఉన్నాయో ఇచ్చాపురం వరకు ఇటు గార వరకు ఆ కార్యక్రమాలు జరగాలని కోరుకునే క్రమాన్ని దాని కొనసాగింపుగా అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో గతంలో మంత్రిగా ఉన్నప్పుడు వంశధార ఫేజ్ 1 ఫేజ్ 2కి సంబంధించి కానీ, ఉద్దానం ప్రాజెక్టుకి కానీ, అలాగే బహుదా ప్రాజెక్టుకి కానీ ఎన్నో కార్యక్రమాల్లో ఆయన ఆధ్వర్యంలో జరిగాయి. అయితే అనివార్య కారణాల వల్ల మళ్ళా 5 సంవత్సరాల గ్యాప్ వచ్చినప్పటికి కూడా ఇప్పుడు బ్రహ్మాండంగా ఈ తాలూకా ఇరిగేషన్ డెవలప్మెంట్కి ఎర్రన్నాయుడు గారి కోరిక ఏదైతే ఉందో ప్రతి ఎకరాకి నీరు ఇవ్వాలని, ఆ కోరిక ప్రకారం కూడాను మన జిల్లా సస్యశ్యామలంగా అవ్వడానికి ఆ ఫేజ్ 1 ఆ కార్యక్రమాల్లో ఎంతైతే డబ్బులు మనకి రావాల్సి ఉన్నాయో ప్రభుత్వం ద్వారా అది రప్పించే ఏర్పాట్లు ఆయన విశరంగా చేస్తున్నారనే సందర్భంగా మనం గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే రైతు ఎంత బాగుపడితే అంత సస్యశ్యామలంగా సమాజం అంతా కూడా బాగుపడుతుందని సందర్భంగా మనం గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఎమ్మెల్యే గారికి ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఫేజ్ 1 ఫేజ్ 2కి సంబంధించి ఏదైతే వంశధార ప్రాజెక్టులు ఉన్నాయో మన శివారు గ్రామాలకి రావడానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు దాన్ని కూడా ఒక మెటీరియల్ చేయాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు అన్న వెంకటేశ్వర చెప్పినట్టు ఈరోజు ఎస్సీ వర్గీకరణ జరిగినప్పుడు వాళ్ళ తాలూకా స్టాటిక్స్లో లక్ష్మీరాజు గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. వాళ్ళ తాలూకా స్టాటిక్స్లో ముందే చెప్పాను, అందరూ కుటుంబమే. ఎందుకంటే ఒకళ్ళు పిలిచి ఒకరికి ఇబ్బంది దయచేసి ఎవరు పడకండి. కొద్దిగా సీనియర్స్ అలక్కలు గౌరవించాలి. పార్టీ పనులు ఉన్నాయి కాబట్టి దయచేసి మీద ఉన్నాం తప్ప వేరేం కాదు, అందరం ఒకటే. వాళ్ళ స్టాటిక్స్ అలాగే ఈ డివిజన్ ఇన్ఛార్జ్ అయిన కెల్ల కొండబాబు గారిని, వారి అబ్బాయి కెల్ల చిన్ని కిషోర్ గారిని కూడా దయచేసి వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. వాళ్ళ స్టాటిక్స్లో కూడాను నిన్న ఒక 365 పేజీల్లో ఒక చిన్న పేజీని నిన్న పోస్ట్ చేయడం జరిగింది. అంటే ఆర్థికంగా అసమానతలు కానీ విద్యలో ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళ తాలూకా డేటాని వాళ్ళ జరిగింది. అంటే ఏ సమాజమైన ఏ జిల్లా అయినా సస్యశ్యామలంగా ఉండాలంటే వాళ్ళకి నీరు, నిధులు, నియామకాలు, విద్య, ఉద్యోగము, ఉపాధి, సంక్షేమ కార్యక్రమాలన్నీ ఎక్కడైతే ఏ జిల్లాలో అయితే చేస్తారో ఆ జిల్లాలన్నీ బాగుపడతాయని ఈ సందర్భంగా మనం గుర్తు చేస్తూ, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు కనుక ఆయన మనకి మన జిల్లాకు సంబంధించి ఏవైతే ఈ వ్యవసాయానికి సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయో అవన్నీ కూడాను ఫుల్ఫిల్ చేస్తూ రాబోయే రోజుల్లో మనందరికీ న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. మరొకటి ఎమ్మెల్యే గారికి ఒక ముఖ్య విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు 2వ పంటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక వంశధార ప్రాజెక్ట్ పూర్తయినాక మనకి స్టోరేజ్లు ఇంకా తక్కువ ఉన్నాయి ధాన్యానికి నిల్వ చేసుకోవడానికి.